ఢిల్లీలో ఒక రకంగా కాక్రోచ్ జనతా పార్టీని ముందు పెట్టి కథ నడిపించినటువంటి జేఎన్యూ బ్యాచ్ సక్సెస్ అయిందని చెప్పాలి. మోడీ సర్కారు నిఘా వైఫల్యం అని చెప్పాలి. ఎందుకంటే కాక్రోచ్ జనతా పార్టీ గత కొన్ని రోజుల నుండి చేసిన ఉద్యమానికి వస్తున్నటువంటి సంఖ్య అతి పరిమితం. దేశ వ్యతిరేక ఆలోచనలు కలిగినటువంటి వాళ్ళు, జాతి వ్యతిరేక ఆలోచనలు కలిగినటువంటి వాళ్ళు ఉపన్యాసాలు ఇస్తున్నారు, పోతున్నారు. రోజుకి 1000 మించి రావట్లేదు. 300, 500, 1000 అట్లా. రాత్రిపూట కూడా అక్కడ కనబడేది అతి పరిమితం. బట్ దేశవ్యాప్తంగా ఒక టీం ఏదైతే మోడీని అస్థిరపరచాలి లేదా దేశంలో నేపాల్ తరహా ఉద్రిక్తతలు సృష్టించాలనుకునేటటువంటి వాళ్ళు దీన్ని ముందు పెట్టి నడబోతున్నారన్నటువంటిది పసిగట్టడంలో విఫలమయ్యారా? ఎందుకంటే కాక్రోచ్ జనతా పార్టీ జూన్ 20వ తారీఖు ఉద్యమానికి చూస్తే ఇవాళ పొద్దున కూడా అక్కడేమి జంతర్ మంతర్ దగ్గర జనం కనిపించరు. కానీ అకస్మాత్తుగా పార్లమెంటు చుట్టుపక్కల ప్రాంతాలకి జనం పెద్ద ఎత్తున వచ్చేశారు. వీళ్ళల్లో ఎలాంటి స్టేజిలో ఉన్నారు అంటే పూర్తిగా దేశ వ్యతిరేక నినాదాలు చేస్తున్నారు. అలాగే పార్లమెంట్ లోపలికి అడుగుపెట్టే ప్రయత్నం చేస్తున్నారు. వీళ్ళు ఎక్కువగా జేఎన్యూ బ్యాచ్ కనబడుతున్నారు. అంటే వామపక్ష భావజాలిక పీడిఎస్యూ టైప్ ఆఫ్ మెంటాలిటీ జేఎన్యూ స్టూడెంట్స్ యూనియన్స్ వాళ్ళు ఎక్కువగా కనబడుతున్నారు. ఇక్కడ ప్రభుత్వం ఏమో క్లియర్గా లాఠీ చార్జీలకి అతి పరిమితం, అదే సందర్భంలో కాల్పులు జరపకూడదండి, అడ్డుకునేటటువంటి సందర్భంలో పోలీసులకి ఎవరికి ప్రాణ నష్టం జరగకూడదు, పెద్ద ఎత్తున ఇది జరగకూడదని చెప్పడం వలన వాళ్ళు జాగ్రత్తగా డీల్ చేస్తూ ఉండటం వల్ల మన పిల్లలు అనేటటువంటి డీలింగ్ వలన అక్కడ ముందుకు వెళ్ళడం వాళ్ళని అడ్డుకోవడం కష్టమైపోయింది. ఏకంగా పార్లమెంట్ గేటు దాకా వచ్చేసారు. సాధారణంగా జంతర్ మంతర్ దాటి అవతలకి రానిరు. అట్లాంటి జంతర్ మంతర్ దగ్గర లేరు వీళ్ళంతా. నుంచి వచ్చేసి పార్లమెంట్ దగ్గర చుట్టుపక్కల నుంచి వచ్చేసి ఒక్కసారిగా మొబిలైజ్ అయిపోయారు. ఇప్పుడు వాళ్ళు పార్లమెంటు లోపలికి చొచ్చుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. దీంతో లోపల ఉన్నటువంటి శక్తులు ఎలాగూ సహకరిస్తాయి. ఆ ఇష్యూ ఢిల్లీలో నడుస్తోంది. పార్లమెంటు లోపల ఒకవైపున ఉద్యమాలు, రెండో వైపున ఇది నడుస్తున్నది. ఎలాంటి ప్రాణ నష్టం జరగకుండా అంటే ఏ కాల్పులు జరపకుండా చూసుకోవడానికి సిద్ధపడుతున్నారు. తుపాకులు అయితే ఎక్కువ పెట్టి ఉంచారు. కానీ గేట్లు తోసుకుని లోపలికి వెళ్తే కాల్చద్దన్నటువంటి సందేశమే ఇచ్చారు. ఎందుకంటే మన కుర్రోళ్ళని మనం కాల్చి చంపినట్టు ఉండకూడదు, బంగ్లాదేశు లేకపోతే కనుక నేపాల్ లాంటి పరిస్థితులు రాకూడదని. బట్ అలాంటి పరిస్థితులు ఇక్కడ సృష్టిస్తామన్నటువంటి శక్తుల యొక్క ప్రయత్నం అయితే ఇప్పటిదాకా ఫలించింది. ఏం జరుగుతుందో చూద్దాం.